ఉత్తరాదిన భారీ వర్షాలు, వరదలు అటు హిమాచల్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా. ఢిల్లీ అయితే పూర్తిగా ముప్పు పొంచి ఉంది. తీవ్ర ఆందోళనలో అక్కడి ప్రజలున్నారు. అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు. ఈ హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల అయితే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సేమ్ రియల్ పుష్ప సినిమాలో సీన్ ఇక్కడ రిపీట్ అయింది. పుష్పలో ఒక సీన్ ఉంటుంది కదా, ఆయా ఏమంటారు, ఎర్రచందనం దొంగలన్నీ ముద్దులన్నీ కొట్టేస్తే అవి తీసుకెళ్ళాలంటే పోలీసులు ఉంటారు. అందుకని ఫుల్గా నీళ్ళు వెళ్తూ ఉంటే ఆ నీళ్ళలో గుమ్మరిచ్చేస్తారు. కొట్టుకొని పోతే ఇంకో దగ్గర వాటిని తీసుకుంటారు. సేమ్ సీనే ఇక్కడ. ఫుల్ వర్షాలు, వరదలు, మొత్తం దొంగలన్నీ దగ్గర కొట్టి పెట్టినట్టున్నారు. అన్నీ కొట్టుకొని పోతూ ఉన్నాయి. మీరు చూసారా దాన్ని? సేమ్ రియల్ పుష్ప సీనే. చూడండి ఎట్లా కొట్టుకొని పోతున్నారు చూడండి. సేమ్ పుష్ప సినిమాలో సీన్. అందులో కూడా ఇన్ని ఉండవేమో. ఇది ఒరిజినల్ పుష్ప సీన్ లాగలే, ఒరిజినల్ లేదు. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. అయితే ఈ వీడియో మీద సుప్రీంకోర్టు కూడా స్పందించింది. అయితే ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉండడం, ఎక్కడ చూసినా కనుక వర్షాలు, వరదలు, దీనికి అంతటికీ కూడా స్థానిక అధికారులు, ప్రభుత్వాలే బాధ్యతలు అని. ఎక్కడ చూసినా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది. అక్రమంగా అడవులు ఇల్లీగల్ మైనింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది అంటే అక్కడ మైనింగ్ జరగాలంటే రోడ్ వేయాలి. ఇల్లీగల్ మైనింగ్ అంటే ఇల్లీగల్ రోడ్లు కానీ వేయాల్సిందే, డిఫాల్ట్ కదా. ఇల్లీగల్ మైనింగ్ అంటే ఇల్లీగల్ రోడ్లు వేయాల్సిందే. ఇల్లీగల్గా అడవులు కొట్టేస్తున్నారంటే రోడ్లు వేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు కదా. సో రోడ్లు, ఇల్లీగల్ మైనింగు, విచ్చలవిడిగా కొట్టేయడం. ఇప్పుడు ఈ మధ్య కార్పొరేట్లకు కూడా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు కదా. పెద్ద పెద్ద బడా వాళ్ళకు అడవులు ఇచ్చేస్తున్నారు, కొట్టుకొని మైనింగ్ చేసుకొని ఇంకేదైనా చేసుకొని. ఎవరి డెవలప్మెంట్ పేరట. దానికి నక్సలైట్లు అడ్డం ఉండేవాళ్ళు కదా. ఇంకేదో నక్సలైట్లను చంపేయడం, అబ్బో అసలు ఇంకా అంతకుమించిన గొప్ప చర్య లేదన్నట్టు ప్రభుత్వాలు చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నాయి. ఇంతమందిని చంపేశాం, అంతమందిని చంపేశాం. నక్సలైట్లను చంపేయడం అంత పెద్ద ఘనకార్యం ఎట్లా నాకైతే అర్థం కావట్లేదు. సొంత పౌరులను చంపేయడం ఘనకార్యం ఎట్లా అవుతుంది? అయితే ఈ అడవులు నరికేసి ఇన్ని వరదలు, ముప్పు కారణం ప్రభుత్వాలే అని చెప్పి సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారించుకుంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం ఈ వీడియోలు, మీడియా కథనాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ చూడండి, భారీగా కట్టెలు, చెక్క దొంగలు ఈ ప్రవాహంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ అక్రమంగా అడవులను కొట్టడం వల్లే అని కనిపిస్తూ ఉంది కదా. ఈ మొత్తం మీద, ఈ అడవులు కొట్టేయడం మీద, అక్రమంగా ఈ దొంగలు తీసుకెళ్ళిపోవడం మీద, ఇల్లీగల్ మైనింగ్ మీద, వరదల మీద, ఈ ముప్పు మీద అన్నిటి మీద సవివరమైనటువంటి నివేదిక సమర్పించండి అని చెప్పి రాష్ట్రాలకు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. దీన్ని మొత్తం మీద ఒక సుప్రీంకోర్టు కనుక ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఇల్లీగల్ మైనింగ్, అడవులు కొట్టేయడం మీద చాలా బాగుంటుంది. అంత జనరల్, అంత దేశం మొత్తం వర్తించే విధంగా ఒక తీర్పు ఇవ్వాలి సుప్రీంకోర్టు. అరే ఫ్యాషన్ అయిపోయింది. డెవలప్మెంట్ పేరు అని చెప్పాలి, మొత్తం అంతా నాశనం, ధ్వంసం చేసి పెట్టేయాలి. అట్లా అడ్డున్న వాళ్ళను ప్రభుత్వాలు తుపాకులతో లేపి అవతల పడేయాలి.